ఏమైంది రెడ్డి గారు? సైలెంట్ అయిపోయారు. మీరు సపోర్ట్ చేస్తలేరా లేక మిమ్మల్ని మ్యూట్ చేసిండ్రా? నల్లగొండ ఫైర్ తగ్గిందా? గర్జించే సింహం ఒక్కసారిగా నిశ్శబ్దమైతే అది అలసిపోయిందని కాదు, పెద్ద యుద్ధానికే సిద్ధమైందంటారు. కానీ ఇన్ని రోజులు సైలెంట్గా ఉండటం వెనుక పెద్ద అనుమానమే వ్యక్తమవుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నేలలో పుట్టిన నాయకుడు. అక్కడి రాజకీయాలంటేనే ఫైర్, మాటలంటేనే పంచ్, మీటింగ్ అంటే మైక్ పగలగొట్టే లెవెల్ స్పీచ్. అది వెంకటరెడ్డి స్టైల్. నల్లగొండ చరిత్రలో పోరాటం కొత్తది కాదు, ఫైర్ కొత్తది కాదు. ఫ్లోరైడ్ సమస్యల నుంచి రైతుల సమస్యల వరకు రోడ్డు మీద నిలబడి మైక్ పట్టుకొని సూటిగా మాట్లాడే నాయకుల్ని చూసిన నేల నల్లగొండ. అలాంటి నేల నుంచి వచ్చిన వెంకటరెడ్డి ఎప్పుడూ సైలెంట్గా ఉండే వ్యక్తి కాదు. గతంలో చూస్తే ప్రెస్ మీట్ అంటే సూటిగా మాట, పార్టీ అయినా ప్రతిపక్షమైనా ఎవరి మీదైనా డైరెక్ట్ అటాక్. అది ఆయన బ్రాండ్. నిజం చెప్పాలంటే చెప్పాలి, ఎవరు బాధపడినా పర్లేదు అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో. అయితే ఇప్పుడేమైంది? ఎందుకు అదే వెంకటరెడ్డి ఇప్పుడు కొంతమంది కార్యక్రమాల్లో కూడా కనిపించకుండా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇది ఆయన స్వంత నిర్ణయమా లేక ఎవరో తీసుకొచ్చిన పరిస్థితి? ప్రస్తుతం కాంగ్రెస్లో పవర్ సెంటర్ ఎవరో అందరికీ తెలుసు. అయితే పార్టీని పూర్తిగా తన స్టైల్లో నడిపించాలని రేవంత్ చూస్తున్నాడా? అందుకోసం ఫైర్ బ్రాండ్ లీడర్లను కాస్త కంట్రోల్లో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడా? కొంచెం లోతుగా వెళ్తే వెంకటరెడ్డి లాంటి లీడర్ ఎప్పుడు ఫ్రీగా మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా ఇలా తగ్గిపోవడం అది సాధారణ మార్పు కాదు అంటున్నారు కొంతమంది. సింహం నోటికి కట్టేసినట్టు ఉందంటున్నారు మరికొంతమంది. పార్టీ లోపల డిసిప్లిన్ పెంచడానికి కొన్ని వాయిసెస్ని తగ్గించాలనే నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? ఇవేవి కాక వెంకటరెడ్డి స్వయంగా సైలెంట్గా ఉండటం వెనుక ఏదైనా అసంతృప్తి ఉందా? మాట్లాడినా ప్రయోజనం లేదు అన్న ఫీలింగ్ వెంకటరెడ్డి గారికి ఏమైనా వచ్చిందా? అది కూడా ఒక డౌట్. కానీ తెలంగాణ రాజకీయాలు చూసిన వాళ్ళకి ఒక విషయం తెలుసు, వెంకటరెడ్డి లాంటి లీడర్ ఎప్పటికీ పూర్తిగా సైలెంట్గా ఉండడు. అంటే ఇది తాత్కాలిక నిశ్శబ్దమా లేక తుఫాను ముందు వచ్చే ప్రశాంతత? సైలెన్స్ అనేది ఎప్పుడు బలహీనత కాదు, కొన్నిసార్లు అది పెద్ద అటాక్ ముందు వచ్చే సిగ్నల్. మరి ఈ సైలెన్స్ కూడా అలాంటిదేనా? నిజంగానే వెంకటరెడ్డిని మ్యూట్ చేశారా? ఒకవేళ అదే నిజమైతే ఈ నల్లగొండ ఫైర్ బ్రాండ్ అయిన పెద్దారెడ్డి గారికి మ్యూట్ చేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది? హైకమాండ్ నుంచి ఏమైనా ఆర్డర్సా లేక స్టేట్ నుండే హైకమాండ్కి ఏదైనా రిక్వెస్ట్ వెళ్ళిందా? ఇప్పుడు నల్లగొండ ప్రజలు కూడా అదే చూస్తున్నారు. మా లీడర్ ఎక్కడ, మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడటం లేదు? మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు వస్తుంది? వెంకటరెడ్డి మళ్ళీ మైక్ పట్టుకుంటాడా లేక ఇలాగే సైలెంట్గా కొనసాగుతాడా? కానీ ఒక విషయం మాత్రం ఖాయం, నల్లగొండ ఫైర్ ఎప్పటికీ పూర్తిగా ఆరిపోదు. అది ఎప్పుడు వెలుగుతుందో అదే చూడాలి. అంతవరకు ప్రశ్న ఒక్కటే, ఏమైంది రెడ్డి? సైలెంట్ అయిపోయావా లేక నిన్నేమైనా మ్యూట్ చేశారా?